హలో యూట్యూబ్ ఫ్యామిలీ, వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలంగాణ అత్త ఆంధ్ర కోడలు. వీఆర్ బ్యాక్ విత్ వన్ మోర్ స్పెషల్ రెసిపీ. ఈరోజు రెసిపీ ఏంటంటే అత్తమ్మ స్టైల్లో దొండకాయ పచ్చడి. యాక్చువల్లీ అత్తమ్మ దొండకాయ కర్రీ చేద్దాం అనుకున్నారు, కానీ దొండకాయలు కట్ చేస్తే బాగా పండిపోయాయి. వాటిని వేస్ట్ చేయడం ఇష్టం లేక దొండకాయ పచ్చడి చేసేసారు అత్తమ్మ. మా అత్తమ్మ దొండకాయ పచ్చడి ఎలా చేశారో చూసేద్దామా మరి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని పాన్ పెట్టి 1/2 కప్ పల్లీలు మీడియం ఫ్లేమ్లో వేయించుకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత అదే ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని 8 పచ్చిమిర్చి వేసి బాగా వేయించుకుని మిక్సీ జార్లోకి తీసి చల్లారనివ్వాలి. తర్వాత కట్ చేసుకున్న దొండకాయలు వేసుకుని బాగా వేయించుకోవాలి. స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మధ్య మధ్యలో కలుపుతూ వేగనివ్వాలి. దొండకాయలు బాగా వేగిన తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఇప్పుడు దొండకాయ పచ్చడి మిక్సీ పట్టాలి. సో మిక్సీ జార్లో పచ్చిమిర్చితో పాటు 6 to 7 పొట్టు తీసిన వెల్లుల్లి, రుచికి సరిపడా సాల్ట్, 1 టీ స్పూన్ జీలకర్ర, 1 చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు, వేయించుకున్న పల్లీలు వేసి మిక్సీ పట్టుకోవాలి. తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న దొండకాయ ముక్కలు కూడా వేసుకుని మిక్సీ పట్టుకోవాలి. పచ్చడి ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. ఫైనల్గా పచ్చడిలో పోపు వేసుకోవాలి. పోపు కోసం ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, 2 ఎండుమిర్చి, 1 టీ స్పూన్ మినప్పప్పు వేసి కొంచెం ఫ్రై చేసి తర్వాత 1 టేబుల్ స్పూన్ పసుపు వేసుకుని కొంచెం వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని పోపుని పచ్చడిలో వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. అంతే, చాలా టేస్టీగా ఉండే దొండకాయ పచ్చడి రెడీ అయిపోయింది. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి మా అత్తమ్మ స్టైల్లో దొండకాయ పచ్చడి ట్రై చేయండి. అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాం. ఎలా ఉందో కామెంట్ చేయండి. Thank you for watching. Please like, share and subscribe to our YouTube channel and do follow us on Instagram too. With lots of love, me Telangana Atta Andhra Kodalu.